బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మియాపూర్లో సినీ దర్శకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మియాపూర్లో నివాసం ఉంటున్న ఓం రమేష్ కృష్ణ సినీ పరిశ్రమలో దర్శకుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీ ఉదయం బయటకు వెళ్లిన రమేష్ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. భార్య శ్రీదేవి, అతని కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మియాపూర్లో సినీ దర్శకుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మియాపూర్లో నివాసం ఉంటున్న ఓం రమేష్ కృష్ణ సినీ పరిశ్రమలో దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం బయటకు వెళ్లిన రమేష్ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. భార్య శ్రీదేవి, అతని కుటుంబ సభ్యులు అతని కోసం ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక సినీ దర్శకుడు ఓం రమేష్ అదృశ్యానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఈ నెల 4వ తేదీన ఉదయం బయటికి వెళ్లిన ఒక సినిమా దర్శకుడు ఓం రమేష్ కృష్ణ ఇప్పటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భార్య శ్రీదేవి మియాపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. కుటుంబ సభ్యులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడ కూడా ఆ యొక్క ఓం రమేష్ కృష్ణకు సంబంధించిన దర్శకుడు సంబంధించి ఎక్కడ ఆచూకీ కూడా ప్రజెంట్ లభించలేదు. దీనిపైన పోలీసులు కూడా ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అసలు అదృశ్యం వెనుక ఏం కారణం ఉంది అనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా తన ఫోన్ నంబర్ ద్వారా చివరిసారిగా ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు అనే దానిపైన కూడా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తారు. అయితే ఈ సంబంధించిన అదృశ్యం వెనుక ఏమై ఉంటది అనేది మాత్రం పోలీసులకు ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ భార్య శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాత్రమే మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశాము. భార్యను కూడా విచారించాము. అసలు 4వ తేదీన ఉదయం ఏమని చెప్పి బయటకు వెళ్లారు, ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఉన్నారు అనే దానిపైన కూడా ఇంకా ఆచూకీ మాత్రం తెలియలేదు. అయితే సినిమా సంబంధించిన విషయంలో ఏదైనా లావాదేవీల్లో తేడాలో వచ్చిందా, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నాయా, లేక కుటుంబ సమస్యలు ఉన్నాయా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ వస్తే మాత్రం ప్రధానంగా ఈ కేసుని పూర్తిగా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు అంటున్నారు. పవన్, అలాగే ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా తన భార్య? ఇప్పటికైతే పోలీసులు సంబంధించి భార్యను విచారించగా ఎవరిపైన కూడా అనుమానం వ్యక్తం అయితే చేయలేదు. ఉదయం బయటకు వెళ్ళిన ఓం రమేష్ కృష్ణ మాత్రం ఇప్పటికీ రాలేదని మాత్రమే ఫిర్యాదు చేసింది. అయితే సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సమయంలో అతను ఎలా వెళ్ళాడు, తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అనే దానిపైన చివరిగా కొంత సమాచారం కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే 2 టీమ్స్ కూడా ఏర్పాటు చేశాము. రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ తో పాటు ఇతర సంబంధించిన ప్రాంతాల్లో కూడా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.